హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 గ్రూప్ 3 రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మెయిన్గా మనకు గ్రూప్ 1 రిజల్ట్స్ అనేది అతి త్వరలో అని ఊరిస్తుంది తప్ప ఇంతవరకు గ్రూప్ 1 రిజల్ట్స్ పర్టికులర్గా ఎప్పుడు వస్తుందని ఒక డేట్ అయితే మనకు టీజీపీఎస్సీ అనౌన్స్మెంట్ చేస్తలేదు. అదేవిధంగా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఒక క్లారిటీ లేని విషయంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే నిన్నటి రోజు నేను చూసినట్టయితే వార్తాప్రభ పేపర్లా చూసిన ఫ్రెండ్స్, నేను ఆ విషయాన్ని అందుకే చూసి కూడా వీడియో చేయలేను నేను. ఎందుకంటే నాకు అదంతా ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే ఒక పేపర్లో ఏమో మనకు ఫిబ్రవరి సెకండ్ వీక్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారు, గ్రూప్ 1 అని ఒక పేపర్లు ఇస్తారు. ఇంకో పేపర్లో ఏమో ఫిబ్రవరి 20 లోపు వస్తుంది, వారం 10 రోజులు అని ఈనాడులా అంటాడు. ఇంకొక పేపర్లో ఏమో మార్చి ఫస్ట్ వీకు లేదా సెకండ్ వీక్లో గ్రూప్ 1కి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని ఇస్తాడు. నేను ఇలా ఏది ప్రామాణికం అనుకొని చెప్పాలా? ఇప్పుడు నేను ఒకసారి ఏమో ఫిబ్రవరి 2వ వారంలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది గ్రూప్ 1 అని చెప్పిన అనుకోండి. మళ్ళీ నెక్స్ట్ నేను వారం 10 రోజుల్లో గ్రూప్ 1 రిజల్ట్ వస్తుందని చెప్పిన అనుకోండి. మళ్ళీ తర్వాత మార్చిలో వస్తుంది అని చెప్పిన అనుకోండి. చూసే వాళ్ళకి ఈ బ్రదరు ఈయనకు తెలిసిన సోర్స్ నుండి తీసుకొని చెప్తానని అనుకోరు. చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన మొన్న ఇక్కట్లా అన్నాడు ఫిబ్రవరి 15 అని, నిన్నేమో 10 రోజులు అన్నాడు, ఇలా మళ్ళీ మార్చికి వెళ్ళిపోయాడు, ఈయన కరెక్టే చెప్తున్నాడా అని చెప్పేసి చూసే వ్యూవర్స్ కొద్దిగా గందరగోళానికి గురవుతారనే ఉద్దేశంతోనే నేను ఏది పడితే చెప్పే ప్రయత్నం అసలు చేయను. కానీ నాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా ఈసీ పర్మిషన్ తీసుకోవాలంట. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటించాలన్నా ఈ టీజీపీఎస్సీ కమిషన్ వాళ్ళు ఈ యొక్క ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఉన్నారో వారి యొక్క పర్మిషన్ తీసుకొని ఈ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్టు అనేది వీళ్ళు విడుదల చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి దాని కారణంగా వాళ్ళకి అప్పీల్ చేద్దామన్న ఆలోచనతో ఆగినారని నాకు తెలుస్తూ ఉన్నది. అంటే వాళ్ళకి చెప్దాము చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇది ఖచ్చితంగా క్లియర్ చేద్దామనే ఆలోచనతో ఉన్నట్టు నాకు తెలిసిన ప్రాథమిక ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనకైతే ఎలక్షన్ కోడ్ ఉంది, మళ్ళీ ఎమ్మెటే మనకు 15 లేదా 20 వరకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కోడ్ పడబోతుంది, లోకల్ బాడీ ఎలక్షన్ కోడ్. ఆ తర్వాత ఎమ్మెటే సర్పంచ్ ఎలక్షన్ కోడ్ పడబోతుంది. అది మార్చి 10-15 వరకు ఆ ఎలక్షన్ కోడ్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేసి మనకు 2 దఫాలుగా జరుపుతారంటున్నారు రాష్ట్రం మొత్తం 33 జిల్లాలల్లో. సో దీన్ని బట్టి చూస్తే ఇంకొక నెలన్నర రోజులు మనకు ఎటు చూసినా కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఎలాంటి అప్డేట్ లేకుండా అట్లనే నోటిఫికేషన్స్ యొక్క రిజల్ట్స్ అండ్ ఫైనల్కి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అదేవిధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇవన్నీ కూడా హోల్డ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉందని నాకైతే క్లారిటీగా అనిపిస్తుంది నా అనాలిసిస్ ప్రకారం. మీ అందరికీ కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది మిత్రులు ఇంకా నాకే చెప్తా ఉంటారు, అన్న మరి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మరి ఈ గ్రూప్ 2 అని ప్రాథమిక కీ ఇవ్వకపోవచ్చు, అదేవిధంగా గ్రూప్ 3 ప్రాథమిక కీ ఇవ్వకపోవచ్చు అని మీరే చెప్తా ఉంటారు. మెయిన్గా మన గ్రూప్ 2 పైన అబ్జెక్షన్స్ వెళ్ళినాయి. ఎన్ని అబ్జెక్షన్స్ వాళ్ళు స్వీకరించినారు, ఎన్ని అబ్జెక్షన్స్ స్వీకరించలేదు, గ్రూప్ 2లో 4th పేపర్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఎన్ని డిలీట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, ఎన్ని మరి మార్కులు ఏమైనా యాడ్ అవుతాయా, యాడ్ కాకుండా మార్కులను అందరికీ గలపకుండా డిలీట్ చేస్తారా అని ఒక ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఇంతవరకు అయితే మనకి ఏది రావట్లేదు. చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు ఎన్ని డిలీట్ కావచ్చు అని. నేను చెప్పింది అనుకోండి, నా అనాలిసిస్ ప్రకారం కొంతమంది గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పలేకపోతున్నా. నాకు తెలుసు ఎన్ని డిలీట్ అవుతాయని, కానీ ఇది సెన్సిటివ్ విషయం గ్రూప్ 2 అనేది. ఎందుకంటే చాలామంది నా మిత్రులందరూ కూడా దీని మీదనే ఫుల్ ఫ్లెడ్జ్గా పాపం ఒక 4 నుంచి 5 years ఎన్ని త్యాగాలు చేసుకొని కుటుంబం దూరం ఉండి, ఫ్యామిలీకి దూరం ఉండి, అన్ని తిండి నిద్ర అన్నిటికీ కూడా చంపేసుకొని చాలా నిష్టగా కూర్చొని గ్రూప్ 2కు చదవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మంచి మార్కులు వచ్చినాయి. ఇలాంటి సందర్భంలో వీళ్ళే కాదు ఇంకా చాలామంది మిత్రులు ఉంటారు అలా చదివే వాళ్ళు. పాపం వాళ్ళందరినీ మనం అచ్చరాని ఇన్ఫర్మేషన్ ఇచ్చో తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్ ఇచ్చో చేస్తే ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తేనే, బెటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే అందరికీ మంచి న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే మనం ఆలోచించడం అనేది జరుగుతుంది. మెయిన్గా మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, గ్రూప్ 2 రిజల్ట్స్ ఎప్పుడైనా రానియండి. చాలామంది రాసినారు, చాలామంది హ్యాపీగా ఉన్నారు. అండ్ గ్రూప్ 2 ప్రాథమిక కీలో చాలా మిస్టేక్స్ ఉన్నాయని మీ అందరికీ తెలుసు. గ్రూప్ 2 రాసి వచ్చిన తర్వాత చాలామంది హ్యాపీగా ఎక్కువ మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన వారికి గ్రూప్ 2 ప్రాథమిక కీ వచ్చిన తర్వాత కొద్దిగా డల్ అయిపోయినారు. ఫైనల్ కీ వస్తే ఇంకా డల్ అయిపోతారు. అండ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తే ఇంకా డల్ అయిపోతారు. 1:2లో సెలెక్ట్ అయ్యేవారు కొంతమంది, అండ్ 1:1లో సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఇంకా కొంతమంది
మందే ఉంటారు. నేను 100% చెప్తున్నా మిత్రులారా. ఇప్పటికే మీరు ఒక అంచనాలకు పోకండి, భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఉద్యోగం వచ్చినా రాకున్నా ఒక్కలాగానే ఉండండి. ఎందుకనంటే ఉద్యోగం రాకపోయి ఉంటే డిప్రెషన్ పోకండి. మళ్ళీ ఒక గ్రూప్ 2 ఉంది మనకు ఏప్రిల్లో ఆర్ మేలో వస్తుంది అంటున్నారు. మళ్ళీ చెప్తున్నా నేను, ఈ గ్రూప్ 2 మీకు మిస్ అవుతుంది అని నీ హోప్ నీకు తెలిస్తే వెంబడే నువ్వు వెళ్ళి మళ్ళీ గ్రూప్ 2 ప్రిపరేషన్ చేయు. నీ ముందటనే ఇంకొక గ్రూప్ 2 ఉంది, నీ ముందటనే ఇంకొక గ్రూప్ 1 ఉంది, నీ ముందటనే ఇంకొక గ్రూప్ 3 కూడా ఉంది. మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 3 తక్కువ జాబ్ అని అనుకోకండి. అది జూనియర్ అసిస్టెంట్ అయినా అది హెచ్ఓడి డిపార్ట్మెంట్లోని జూనియర్ అసిస్టెంట్స్. గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్స్ కంటే గ్రూప్ 3 జూనియర్ అసిస్టెంట్స్కి చాలా 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 ప్రమోషన్స్లో వేరియేషన్స్ ఉంటాయి. ఈ గ్రూప్ 4లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ కంటే ఈ గ్రూప్ 3లో ఉన్న హెచ్ఓడిలో ఉన్న జూనియర్ అసిస్టెంట్స్కి తొందర ప్రమోషన్స్ దొరుకుతాయి. చాలా చక్కటి ఉద్యోగము, డిజిగ్నేషన్ ప్రకారం మంచి వాల్యూ ఉంటుంది, అంతా సూపర్గా ఉంటుంది. ఏది కూడా తక్కువ అంచనా వేసుకోకండి. ఇప్పుడున్న నిరుద్యోగితలో ఏ ఒక్క చిన్న ఉద్యోగం వచ్చినా కానీ మీరు జాయిన్ అవ్వండి. హైకోర్టుకు మీరు అప్లై చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగాల కోసం ఆల్రెడీ అప్లికేషన్స్ అయిపోయినాయి. అందులో మీకు ఆఫీస్ సబార్డినేట్ అని, జూనియర్ అసిస్టెంట్స్ అని పోస్టులు ఉన్నాయి. అవి కూడా ఏప్రిల్లో మనకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. చదవండి. ఏ ఉద్యోగం తక్కువదో చిన్నదో పెద్దదో అనే ఆలోచన పోబాకండి. ఎందుకంటే ప్రతి ఉద్యోగం అనేది అవైలబుల్. ఉద్యోగం లేక ఏడుస్తుంటే ఉద్యోగంలో ఉండిన వాళ్ళు ఇంకా చూడండి. ఉద్యోగం లేక చదవండి రా ఉద్యోగాలు నోటిఫికేషన్ పడుతున్నాయంటే ఎవరు చదవడు. నేను చెప్తున్నా, ఉద్యోగంలో ఉండి ఆల్రెడీ ఒక చిన్న ఉద్యోగం చేస్తూ కూడా మళ్ళీ పెద్ద ఉద్యోగం కోసం లాంగ్ లీవ్ తీసుకొని చదువుతున్న వాళ్ళు మన ముందర కొక్కొల్లలు ఉన్నారు. చూడండి మిత్రులారా, ఉద్యోగం లేని వాళ్ళేమో పుస్తకాలు పట్టుకొని చదువురా అంటే బద్ధకంగా కూర్చుంటున్నారు. ఆల్రెడీ ఉద్యోగం ఉన్నవారు ఇంకా ఉద్యోగం కోసము ఇంకా ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని చెప్పేసి లాంగ్ లీవ్ పెట్టుకొని. అంటే మీరు ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, ఉద్యోగం వాల్యూ అనేది ఉద్యోగం పొందినోనికే తెలుస్తుంది, ఉద్యోగం లేనోనికి కాదు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, చిన్నదైనా పెద్దదైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, మీకు గ్రూప్ 2 మిస్ అవుతుంది అనుకున్నట్టయితే గ్రూప్ 2 మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. గ్రూప్ 1 నా ప్యాషన్ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, మొన్న రీసెంట్లీగా మెయిన్స్ సెలెక్ట్ కాని వాళ్ళు, ప్రిమ్స్లో అస్సలే గట్టెక్కలేని వారు ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 చదవండి. ఎందుకంటే గ్రూప్ 1 ఇప్పుడు చాలా ఎక్కువ పోస్ట్ ఉండబోతున్నాయి, గ్రూప్ 2 ఎక్కువ పోస్ట్ ఉండబోతున్నాయి. 1000తో గ్రూప్ 2 రాబోతుంది, ఒక 3 నుంచి 400తో గ్రూప్ 1 రాబోతుంది, ఒక 3500 లేదా 4000తో గ్రూప్ 3 రాబోతుంది, ఒక 10,000 12,000తో డిఎస్సి రాబోతుంది, ఒక 12,000తో మరి పోలీస్ కానిస్టేబుల్ రాబోతున్నది, ఒక 800 నుంచి 900తో మరి ఎస్ఐ నోటిఫికేషన్ అనేది రాబోతుంది, 1300కి వెళ్ళి 2500తో బీట్ ఆఫీసర్ రాబోతుంది. మరి చాలా చాలా పోస్టులు ఉన్నాయి. ఈ 2025 సంవత్సరంలో నిరుద్యోగులకు ఇదొక గోల్డెన్ ఇయర్గా చరిత్రలో మిగలబోతుంది. మనకు 2011 సంవత్సరంలో చూడండి మిత్రులారా, కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాత మనకు 1,25,000 ఉద్యోగాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేస్తే ఏ నోటిఫికేషన్కి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏ డేట్కి ఎట్లా ఎగ్జామ్ రాయాలని ఒక్కొక్కడు పిచ్చ కన్ఫ్యూజ్ అయిన ఆ టైంలో నేను చూసినాను. చాలామందికి అబ్బా ఇంత పెద్ద నోటిఫికేషన్స్ వస్తున్నాయి అని చాలామంది ఒక ఇంత ఆనందం, సంతోషం, టైం సెట్ చేసుకోలేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు మేకలు చూసినట్టయితే ఫటా నోటిఫికేషన్స్ పడతాయి. అప్లై చేసుకోవడానికి మీరు టకాటకా చేసుకోండి. మీకు ప్రతి నెలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి, మంచిగా లైఫ్లో సెట్ అవ్వండి. గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 మీ లక్ష్యంగా బ్రతకండి. అబ్బా నేను మళ్ళీ చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహకు లొంగకండి. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేసినా కానీ మీరు ప్రతి పైసను వాల్యుబుల్గా ఖర్చు పెట్టుకోండి. ఒక్కొక్కడు నిరుద్యోగుల జేబును దోచేయాలని చూసేటోడు ఉన్నాడు. మరి అలాంటి వాటికి అట్రాక్ట్ కాకండి. పుచ్చుకుని అట్రాక్ట్ టైంలో నా మిత్రులారా మీకు బతుకు ఆగమైపోతుంది. ఎందుకంటే ఒక్కసారి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ మీరు ప్రిపరేషన్లకు వచ్చినారనుకోండి, అది 1 ఇయరే కావచ్చు, 1.5 ఇయరే కావచ్చు. ఇక మీరు ఊరికే డబ్బులు పెట్టుకోవాలంటే మీ దగ్గర ఎర్నింగ్స్ ఉండవు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకటి ఉదాహరణ చెప్తా, ఎవరు బాధపడకండి. చౌటి ఫస్ట్ ఒక బుక్ రిలీజ్ చేస్తాడు 2023లో, సూపర్గా పబ్లిక్ దగ్గర మొత్తం యాడ్స్ ఇచ్చుకుంటాడు, బాగా దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాడు, చాలా పిచ్చ పబ్లిసిటీ చేస్తాడు. ఆఖరికి ఆ బుక్ కొన్న తర్వాత ఏం లేదని ఒక్కొక్కడు ఘోరంగా రివ్యూలు చేసిండు. అంటే మీకు ఏమర్థమైంది? సబ్జెక్ట్ ఎవరి దగ్గర ఏముండదు. నువ్వు కొనుక్కున్న బుక్ను ఒకటికి 10 సార్లు చదివితే నువ్వే ఒక ఆథర్ అవుతావు. నువ్వు చదివిన బుక్ను ఒకటికి 15 సార్లు చదివితే నువ్వే ఒక సబ్జెక్టు నిషిద్ధునివి అవుతావు. నువ్వు ఒక ఫ్యాకల్టీ అవుతావు, యూట్యూబ్లో పాఠాలు చెప్పుకున్నవి అవుతావు.
అవుతావు. వాళ్ళని ముందున్న జనరేషన్స్ అంతా కూడా నీలాగా చదివి ఉద్యోగాలు రాక ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని వాళ్ళు ఒక ఫేమస్ ఫ్యాకల్టీలుగా వాళ్ళు ముద్రించుకొని చిత్రించుకొని ఈరోజు చేస్తున్న ప్రదర్శన అది. నేను మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, నేను ఎప్పుడు నిరుద్యోగుల పక్షాననే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా. చెప్పాలంటే ఉద్యమ చరిత్ర చెప్తా, తెలంగాణ అంటే చెప్పాలంటే తెలంగాణ హిస్టరీ చెప్తా, చెప్పాలంటే కరెంట్ అఫైర్ చెప్తా, ప్రతిదీ చెప్పగలిగేంత నాలెడ్జ్ నా దగ్గర ఉన్నది. కానీ నిరుద్యోగులను దోసుకోకండి. ఫ్రీగా మీకు ఏమైనా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి, అంతే తప్ప ఈరోజు ఆహా ఓహో పీడిఎఫ్ ఫైల్స్ 10 రూపాయలు, నేను సొంత హ్యాండ్ రైటింగ్ రాసిన 15 రూపాయలు, ఇవన్నీ ఎందుకయ్యా? దీని బదులు ఇంకేమైనా వర్క్ చేసుకోండి. పాపం నిరుద్యోగులు ఇదివరకే పేదవాళ్ళు, మధ్య ఆర్థిక తరగతి నుండి వచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని ఒక లక్ష్యం, ఒక అంబిషన్తో ముందరికి వస్తాడు. రిచ్ ఉన్నోడు ఎవడు కూడా నా ప్రభుత్వ ఆఫీసర్ కావాలనుకోడు. రిచ్ కిడ్స్ ఎవరు ఉన్నా కానీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి కోరికలు పెట్టుకొని అలాంటి వాళ్ళు ఢిల్లీకి పోయి ఓ గొప్ప ఇన్స్టిట్యూట్లల్లో మనకు వాళ్ళు కోచింగ్లు తీసుకుంటారు. ఇక మనలాంటి మధ్యతరగతి సామాన్యమైన బ్రతుకులు వాళ్ళందరూ కూడా పాపం ఆన్లైన్ యాప్లని, అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లని మరి అప్పో తెచ్చుకొని చదివే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి మన దగ్గర ఉన్న ఏ కొద్ది చిన్నపాటి డబ్బులైనా సేవ్ చేసుకునే ఏవైనా ఉన్నా చాలా జాగ్రత్తగా వాడుకోండి. ప్రతిదీ కూడా మీకు మ్యాగజైన్స్, బుక్స్ కొనుక్కోవాలంటే ఆచిచూచి కొనుక్కోండి. డబ్బులు దుబారా చేయకండి. డబ్బులు ఊరికే ఎవ్వడికి రావు. డబ్బుల వాల్యూ తెలవాలంటే ఒక నిరుద్యోగుడు తప్ప ఎవ్వడికి తెలియదు. 100% నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, బాగా చదవండి, ఉద్యోగం సాధించండి. ఉద్యోగం వచ్చేంత వరకు 2024లో సగం నిద్రపోండి, సగం కడుపుకు సగం తినండి. ఎక్కువ తింటే మజ్జ అవుతుంది, నిద్ర వస్తుంది, మీరు ఏం చదవలేరు. కాబట్టి ప్రతి ఒక్కడు ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా 100% నేను చెప్తున్నా, దాన్ని ప్రాణంగా, దాన్ని ఇష్టంగా ప్రేమించాలి. అప్పుడైతే నువ్వు దాన్ని సక్సెస్ సాధిస్తావు. ఓకే, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ సో మచ్.